అందరికీ నమస్కారం. ఈరోజు మనం తెలుసుకోబోతున్న స్టోరీ బందిపోటు. పూర్వం రామాపురానికి సమీపంలో గల దట్టమైన అడవిలో గంగులు అనే బందిపోటు దొంగ తన అనుచరులతో కలిసి ఉండేవాడు. దారి కాచి అటుగా వచ్చిపోయే బాటసారుల్ని దోచుకుంటూ ఉండేవాడు. ఎవరైనా డబ్బులు ఇవ్వటానికి నిరాకరిస్తే చంపి మరీ దోచుకునేవాడు. ఇదిలా ఉండగా ఒకరోజు అటుగా ఒక కుటుంబం వస్తూ ఉంటుంది. నేను ముందే చెప్పాను, రాత్రివేళ ఈ అడవి గుండా వెళ్లటం మంచిది కాదని. తొందరగా బయలుదేరినా బావుండేది. అసలే ఈ అడవిలో దొంగలుంటారు. వాళ్ళు ప్రాణాలు సైతం తీయటానికి వెనకాడరు. పచ్చి రక్తం దాగే కిరాతకులు. మరెలాగండి? తెలిసి మరి ఈ సమయంలో ఈ దారిలో తీసుకొచ్చారు? ఏం చేయమంటావు? రేపటికల్లా మనం ఊరు చేరుకోవాలంటే ఈ దారే ఉంది. దేవుడి మీద భారం వేసి బయలుదేరాను అని అంటూ ఉండగానే గంగులు ముఠాబండి అడ్డంగా వచ్చేసింది. రేయ్, మీ దగ్గర ఉన్న డబ్బులు నగలు తీసి ఇచ్చేయండి. ఏమైనా తెలివితేటలు చూపించారా? చంపటానికి కూడా వెనకాన్ను. డబ్బుని నగల్ని తీసి బయటపెట్టండి. బాబు, ఒక్కగానొక్క కూతురు బాబు. దానికి ఇన్ని రోజులకి పెళ్లి ఖాయమైంది. మగ పెళ్లి వాళ్ళు అడిగిన కట్న కానుకలు ఇవ్వకపోతే దాని పెళ్ళి ఆగిపోతుందయ్యా. నాయనా, మమ్మల్ని వెళ్ళనివు నాయనా. దాని పెళ్ళి ఆగిపోతే మా ఇంటిల్లిపాది ప్రాణాలు తీసుకోవటం తప్ప వేరే దారి లేదు నాయనా. వదిలే బాబు, నీకు దండం పెడతాను. ఏంట్రా, నేను ముందే చెప్పానుగా, ఇవ్వకపోతే చంపటానికి కూడా వెనకాను. నీ కన్నీటి కదా నాకెందుకురా? నాకు కావాల్సింది డబ్బు నగలు. ఇంకొక్కసారి మర్యాదగా అడుగుతున్నాను, ఇచ్చేయి. ఏవండి, ఇచ్చేయండి, లేకపోతే అతనన్నంత పని చేసేస్తాడు. చంపినా సరే నా కన్న కూతురి పెళ్ళి నాకే ముఖ్యం. నేను అప్పు చేసి తెచ్చిన డబ్బిది. ఇది పోతే నేను బతికినా చచ్చిపోయినట్టే. ఎందుకంటే ఇంక ఈ జన్మలో దాని పెళ్ళి నేను చేయలేను. అప్పుడు నేను బతికున్నా లేనట్టే అంటూ ఉండగా గంగులు అయితే చావు అంటూ ఆ ముసలివాణ్ణి చంపి వాళ్ళ దగ్గరున్న డబ్బు నగలు దోచుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతారు. తిన్నగా ఇంటికి చేరుకున్న గంగులు ఇంటి తలుపు తడతాడు. దేవి, దేవి. వస్తున్నా. ఏంటయ్య ఈ రక్తం? చేతుల నిండా బట్టల నిండా. మళ్ళీ ఎవరినైనా చంపావా? చంపాను. మామూలుగా అడిగితే ఆ ముసలోడు డబ్బులు నగలు ఇవ్వట్లేదు. తను చాలా పేదవాడంట. అప్పు చేసి కూతురు పెళ్లి చేస్తున్నాడంట. ఇకపోతే ఈ జన్మలో తన కూతురికి పెళ్లి చెయ్యలేడంట. బతికున్నా చచ్చినట్టేనంట. అందుకే వాళ్ళని చంపి ఇవి దోచుకొనొచ్చా. ఎంత పని చేసావయ్యా? ఇంకా ఎన్ని రోజులు మనకి రక్తపు కూడు పెడతావు? ఎంతగానో ప్రేమించే నీ కూతురు కూడా నిన్ను అసహించుకుంటా ఉంది, నువ్వు చేసే ఈ దొంగతనాల వలన. అది సరేగాని నా బంగారు తల్లేది? చిట్టి, చిట్టి, బంగారు తల్లి, ఏం చేస్తున్నావమ్మా? పడుకున్నావా? లే తల్లి, నీకోసం మీ నాన్న ఏం తెచ్చాడో చూడమ్మా. ఏదో కష్టపడి సంపాదించిన సొమ్ముతో కొని తెచ్చినట్లు మాట్లాడుతున్నావు. నాకేమీ వద్దు. ఏంటమ్మా అలా అంటావ్? నాన్నకి నువ్వంటే ఎంత ఇష్టమో తెలుసుగా. తీసుకోరా తల్లి, తల్లివి కదా, తీసుకో అమ్మా. నాకు వద్దంటే వద్దు. నువ్వు ఏ రోజైతే కష్టపడి సంపాదించి తెస్తావో అప్పుడే నేను తీసుకుంటాను. అవి నగలే కానక్కర్లేదు, చిన్న మిఠాయి అయినా పర్వాలేదు. ఏంటమ్మా అలా అనేశావ్? అంటూ గంగులు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అప్పుడు చిట్టి తన తల్లితో ఇలా అంటుంది. ఏంటమ్మా, నాన్నెంత చెప్పినా మారడు. జనాల్ని బాధపెట్టి ఆ సొమ్ముతో మనల్ని సంతోషపెట్టాలని చూస్తాడు. ఏడవకమ్మా, మీ నాన్నలో మార్పు రావాలని ఆ దేవుణ్ణి ప్రార్థించడం తప్ప మనమేం చేయగలమమ్మా. కానీ అన్ని రోజులు ఒకేలా ఉండవు తల్లి. మీ నాన్నలో మార్పు వస్తుంది. ఇక మరోసారి అడవిలో ఒక ఎద్దుల బండి వెళ్తూ ఉంటుంది. అందులో, అమ్మా బాధపడకమ్మా, పట్నం వెళ్ళి పెద్ద వైద్యులు చెప్పినట్టు మందులు వాడితే నీ జబ్బు నయమవుతుంది. మన ఊరి వైద్యులు రామాచారి గారు చెప్పారు కదమ్మా. నాయనా, తల్లి వైద్యం కోసం అంత డబ్బు ఎక్కడి నుండి తెచ్చావురా? అవన్నీ నీకెందుకమ్మా? ఎంత ఖర్చైనా సరే నిన్ను నేను బ్రతికుంచుకుంటానమ్మా. నువ్వు అవన్నీ ఆలోచించకుండా విశ్రాంతి తీసుకోమ్మా. 1 నెల రోజులు అక్కడే ఉండాల్సి వస్తుందేమో నీ వైద్యానికి.
అని తల్లి కొడుకు మాట్లాడుకుంటూ ఉండగా గంగులు అతని అనుచరులు బండిని అడ్డగిస్తారు. ఒరేయ్, మర్యాదగా నీ దగ్గరున్న డబ్బు నగలు మొత్తం అన్నీ ఇచ్చేయి, లేకపోతే చస్తావు. అయ్యా, వద్దయ్యా, మా అమ్మ వైద్యం కోసం పట్నం తీసుకెళ్తున్నానయ్యా. ఈ డబ్బు లేకపోతే మా అమ్మ బ్రతకదయ్యా. దయచేసి మమ్మల్ని వెళ్ళనియ్యండి అయ్యా, మీకు పుణ్యం ఉంటుంది. ఏంట్రా ఎక్కువ మాట్లాడుతున్నావు? ఇప్పుడు ఈ ముసల్ది బతికి ఎవరినుద్ధరించాలరా? తీయరా డబ్బు. అంత మాట అనకండి అయ్యా, ఈ వైద్యం అందకపోతే మా అమ్మ చచ్చిపోతుంది. దయచేసి డబ్బు అడగకండి అయ్యా. నీ తల్లి లాంటి దాన్ని చెబుతున్నా, నా కొడుకుని ఏమీ చేయకండి, వదిలేయండి, మీకు పుణ్యం ఉంటుంది. వైద్యం అక్కర్లేదు, నా కొడుకుని ప్రాణాలతో మాత్రం విడిచిపెట్టండి. అమ్మా, నువ్వాగమ్మా. రేయ్, మీ అమ్మకున్న తెలివి నీకు లేకుండా పోయిందిరా. ఆ ముసల్ది చెప్తున్నట్టు ఆ డబ్బిట్ట ఇచ్చేరా. వద్దు నాన్న, డబ్బు ఇవ్వకపోతే వాళ్ళనంత పని చేస్తారా? నువ్వు లేకుండా నేను బ్రతకలేను నాయనా అంటూ ఆ తల్లి బ్రతిమిలాడేసరికి వాళ్ళని బెదిరించి గంగులు వాళ్ళ దగ్గరున్న డబ్బుల్ని తీసుకుని ఇంటికి వెళ్ళిపోయాడు. ఈరోజు మళ్ళీ ఎవరిని చంపి డబ్బు తీసుకొచ్చావు? తల్లికి వైద్యం చేయించడానికని తీసుకెళ్తున్న ఒక కొడుకుని బెదిరించి తీసుకొచ్చాను. ముందు ఇవ్వనని గోల్ చేశాడు. చంపే వరకు వెళ్ళింది, కానీ భయపడి డబ్బు మొత్తం ఇచ్చేశాడు. ఎంత పాపం మూట కట్టుకుంటున్నావయ్యా. మళ్ళీ చెబుతున్నా, ఇట్లాంటి రక్తపు కూడొద్దయ్యా. నీ కూతురు కూడా నిన్ను చూసి అసహించుకుంటుంది. అయ్యా, ఇప్పటికైనా మారయ్యా. అమ్మా చిట్టి, ఇజ్జుడు, మీ నాన్న నీకోసం ఏం తీసుకొచ్చాడు? బొమ్మలు, బట్టలు చూడు చూడు ఎంత బాగున్నాయో. వద్దు వద్దు, నువ్వు తెచ్చినవి ఏమి నాకొద్దు. నిన్ను చూస్తుంటే నాకు భయం వేస్తుంది నాన్న. వద్దు, ముట్టుకోవద్దు. ఒకరోజు నన్ను కూడా నువ్వు చంపేస్తావు. అందుకే నిన్ను చూస్తే భయం వేస్తుంది. అలా చిట్టి భయపడుతూ ఏడుస్తూ నాన్నకు దూరంగా అమ్మకు పక్కగా జరుగుతుంది. ఎంత చేసేది నా చిట్టి కోసమే గదా, కాని అది నన్ను చూసి ఎంతలా భయపడుతోంది. నన్ను తండ్రిగానే చూడ్డం లేదు. అవునన్నా, ఏమీ అనుకోకుండా ఉంటానంటే ఒక విషయం చెప్తాను. నువ్వు ప్రజల్ని చాలా దారుణంగా బాధించి దోచుకుంటున్నావన్నా. చూస్తుంటే మాకే ఏదోలాగా ఉంది, కానీ నీకు భయపడి ఎవ్వరం ఎదురు చెప్పలేకపోతున్నావన్నా. ఇక ఇదంతా జరిగిన తర్వాత గంగులికి తాను చేస్తున్న దారుణాలన్నీ కళ్ళ ముందు కనిపించాయి. ఇన్ని రోజులు ఎంతో కర్కశంగా ప్రవర్తించాను. తలుచుకుంటేనే నా మీద నాకే అసహ్యం వేస్తుంది. బ్రతకటానికి ఎన్నో మార్గాలున్నాయి, కానీ నేను మనిషినై ఉండి కూడా రాక్షసుల్లా ప్రవర్తించాను. నాకులాగే నేను చంపిన వాళ్ళందరికీ కూడా కుటుంబం ఉంటుందని, కుటుంబంలో ఒకరు పోతే ఎంత బాధగా ఉంటుందో ఇప్పుడు నాకు తెలిసొచ్చింది. ఇదంతా నా కూతురి కోసం చేశాను. తనే నన్ను ఒక మనిషిలా చూడ్డం లేదని తెలిసి ఎంతో బాధపడుతున్నాను. ఇక నుంచి కష్టపడి పనిచేసి మిమ్మల్ని పోషించుకుంటాను. పోనీలయ్యా, ఇప్పటికైనా నీ తప్పుని నువ్వు తెలుసుకొని మారావు. నువ్వు మారావని తెలిస్తే అందరికన్నా ముందు సంతోషించేది నేను, నా కూతురు. ఇలా గంగులు తన భార్యతో చెబుతూ ఉండగా పక్కనే ఉన్న కూతురు చిట్టి ఈ మాటలన్నీ వింటుంది. ఎంతో సంతోషించి ప్రేమతో నాన్న అని పిలుస్తుంది. అమ్మ చిట్టి, నేనంటే భయం పోయిందా తల్లి? అవును నాన్న, నువ్వంటే నాకు చాలా ఇష్టం. నువ్వు చేసే పనుల వల్ల నీ మీద ప్రేమను నా మనసులోనే దాచుకున్నాను. ఇప్పటికైనా నువ్వు మారావు, అందుకే ఇంకా నీకు దూరంగా ఉండలేకపోయాను నాన్న. ఈ విధంగా గంగులు తన కూతురి ప్రేమకు లొంగిపోయి గతాన్ని విడిచిపెట్టి కష్టపడి పనిచేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తూ ఉన్నాడు. ఇది వాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.